ఉదయం నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఈరోజు డే 29. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యాజ్ యూజువల్గా ఆఫీస్కి వెళ్ళాం, ఆఫీస్ నుంచి జిమ్కి వెళ్ళాం, జిమ్లో మనం వర్కౌట్ అన్ని ఫినిష్ చేసాం. ఈ మధ్యన వీడియోలు చూస్తున్న కొద్దీ నాకేమనిపిస్తుంది అంటే మన డైలీ వ్లాగ్స్ కన్నా కంటెంట్ రిలేటెడ్ వీడియోస్కి కాస్తో వ్యూస్ వస్తున్నట్లు. సో మనం మెల్లిగా దానికి ట్రాన్సిషన్ అవుదాం. మంచి కంటెంట్, మంచి ఎడిటింగ్తో ఉండే వీడియోస్ కూడా తయారు చేద్దాం. బట్ అంతవరకు నాకు నచ్చిన కొన్ని విషయాల కోసం మనం మాట్లాడుకుందాం సరదాగా. ఈరోజు కూడా ఇంకొక కొత్త విషయం గురించి మాట్లాడుకుందాం. కాకపోతే ఈసారి స్పేస్ కాదు, మనకు దగ్గరలో ఉండే విషయం అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు ఏంటంటే మొక్కల కోసం కాసేపు మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండడం వల్ల మా ఇంటికంటూ పారడైజ్ అవ్వలేదు. ఉండేది అపార్ట్మెంట్స్లో ఏవో 2-3 మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. కానీ మా ఇంట్లో అయితే మా నాన్నగారు పుష్కలంగా మా పెరట్లో మంచి మొక్కలు వేసేవారు అనమాట. బీరకాయ పాదు దగ్గర నుంచి చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద మొక్కల వరకు అన్నీ ఉండేవి. మామిడి పళ్ళు కూడా పండేవి అనమాట. సడన్గా ఎంటర్ అయ్యాడు మొక్కల గురించి మాట్లాడుతున్నాడు అని అనుకోకండి. ఈరోజు ఎవరి కోసం మనం మాట్లాడుకుంటున్నాం అంటే లక్ష్మీ కుట్టి అమ్మ గురించి అనమాట. మీరు విని ఉంటే 2018లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అనమాట ఆమె. పద్మశ్రీ అవార్డ్స్ అంటే తెలిసినాయి కదా, ఇండియాలో మనకి హైయెస్ట్ సివిలియన్ ఆనర్ అవార్డ్స్ అనమాట. భారత్ రత్న తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ అవార్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే వేరే రంగాల్లో అత్యున్నత పురస్కారాలు అనమాట. సో ఇది జనరల్గా ఏంటంటే ఆర్ట్స్లో కానీ, అంటే మ్యూజిక్, సినిమా ఇట్లాంటి రంగాల్లో ఆర్ట్స్లో కానీ, సోషల్ వెల్ఫేర్ వర్క్లో కానీ, లేదంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వర్క్లో కానీ, మెడిసిన్, లిటరేచర్, స్పోర్ట్స్ ఇట్లాంటి వేరు రంగాల్లో ఎవరైనా సరే అత్యున్నతమైన శిఖరాలుగా అధిరోహిస్తే వాళ్ళకి ఈ అవార్డ్స్ వస్తాయి అన్నమాట. ఇలాగే మన లక్ష్మీ కుట్టి అమ్మకు కూడా ఈ అవార్డ్ వచ్చిందనమాట. సో ఈ అవార్డ్స్కి క్రైటీరియా అంటే దెర్ ఇస్ నో క్రైటీరియా బేస్డ్ ఆన్ రేస్, రిలీజియన్, సెక్స్, అంటే వర్ణ, వర్గ, కుల, మత, జాతి విభేదాలు లేకుండా అందరికి ఇచ్చేస్తారనమాట. ఎవరైతే ఎక్సెప్షనల్గా పనిచేస్తారో వాళ్ళకి. ఈమెకి కూడా అలాగే అవార్డు వచ్చింది. కానీ ఎందుకు అవార్డు వచ్చింది అంటే దానికోసం మనం కొంచెం మాట్లాడుకుందాం. సో ఈమె బేసిక్గా ఒక ట్రైబల్ ఉమెన్ అనమాట. ఈమె ఎక్కడ పుట్టింది అంటే కేరళలో పుట్టింది. కేరళలో కాని అనే ఒక ట్రైబ్కి సంబంధించిన ఆమె అనమాట. సో ఈమె గురించి ఇప్పుడు ఎందుకు ఎక్సెప్షన్గా మాట్లాడుకుంటున్నామంటే, నాకు బేసిక్గా నేను రీల్స్ చూస్తూ ఉంటే ఒక రీల్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక 2 days బ్యాక్ అనుకుంటా ఆ రీల్లో ఆమె గురించి నాకు కనిపించింది. తర్వాత నేను కొంచెం చదివాను అనమాట. ఆమె కోసం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇలాంటి వాళ్ళ కోసం మనం కాకపోతే ఇంకెవరు మాట్లాడాలి చెప్పండి. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అనమాట. చాలామంది ఇలాంటి వాళ్ళు మరుగున పడిపోతున్నారు. కానీ ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సిన రికగ్నిషన్ వీళ్ళకి ఇవ్వాలి. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చింది పద్మశ్రీ అవార్డుతో. నా ఉద్దేశంలో అయితే ఈమెకి భారతరత్న కూడా ఇవ్వాలన్నమాట. ఈమె చేసే సేవా కార్యక్రమాలకి ఖచ్చితంగా ఇవ్వాలి. కేరళ దగ్గర ఉన్న వెస్ట్రన్ ఘాట్స్లో కలార్ అనే అడవి దగ్గర ఆమె బతుకుతున్నారు అనమాట ప్రజెంట్. ఇప్పటికి కూడా ఒక పూరి పాకలో టాచ్డ్ హౌస్లోనే ఉంటున్నారు ఆమె. ఈమె తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి అంటే, గత 50 సంవత్సరాలుగా షీ ఈజ్ ఏ బ్రెయిన్ విత్ నాలెడ్జ్ అనుకోండి. ఎందుకంటే మొత్తం ట్రెడిషనల్గా ఏవైతే మెడిసినల్ కాన్కాక్షన్స్ ఉంటాయో, అంటే మిశ్రమాలు, అంటే ప్లాంట్స్తో చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్కాక్షన్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటివి ఆమె తయారు చేస్తుంది. 500 పైగా అట్లాంటి రెసిపీస్, కాన్కాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆమెకి ఇప్పటికి కూడా బ్రెయిన్లో స్టోర్ అయిపోయాయి అనమాట. సో ఎలా చెప్తాను, ఆమె ఒక విజ్ఞాన భాండారం అనుకోండి సింపుల్గా చెప్పాలంటే. ఆమె దగ్గరగా 350 మందిని పాము కాట్ల నుంచి సేవ్ చేసింది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ హెర్బల్ మెడిసిన్స్. ప్రకృతి యొక్క పవర్ని అండ్ మన ప్రీవియస్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ యొక్క గొప్పతనాన్ని ఇట్లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు బయటకు తీస్తూ ఉంటారనమాట. మనకి చరక సంహిత అని ఎంతో పవర్ఫుల్ గ్రంథాలు ఉన్నాయి. సో ప్రీవియస్గా వాడేవాళ్ళు ఇది. ఈ మనకి అల్లోపతి, హోమియోపతి రాకముందు ఈ ట్రీట్మెంట్స్ మీద మనం ఎక్కువ రిలై అయ్యేవాళ్ళం. అక్కడున్న అడవుల్లో చుట్టుపక్కల పండే మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కల దగ్గర నుంచి సేకరించి దాంతోపాటు చేసే కంకాక్షన్స్తో ఆమె 350 మందికి పైగా సేవ్ చేసింది. సో జస్ట్ ఇమాజిన్ అనమాట. ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉంటే ఎంతమంది పాము కాటి బలవకుండా ఉంటారు. 2002-2019 డేటా ప్రకారం అక్షరాల 1.2 మిలియన్ మెంబర్స్ పాము కాటి వాళ్ళు చనిపోయారు అనమాట. ఇదే నాలెడ్జ్ అందరి దగ్గర ఉంటే, అందరూ అట్లా నేర్చుకుని ఉంటే చాలామంది సేవ్ అయ్యేవాళ్ళు కదా.
ఇంత 1.2 మిలియన్ మెంబర్స్ అకారణంగా చనిపోయేవాళ్ళు కాదు కదా పాము కాటు వల్ల. ఇంతకీ ఆమె చదువుకుంది 3rd క్లాస్ వరకు అయినా ఆమెకి మన ఈ బుకిష్ నాలెడ్జ్ కన్నా ట్రెడిషనల్ నాలెడ్జ్ చాలా ఉందన్నమాట. ఆమె సాంస్క్రిట్లో టీచింగ్ చేస్తుంది, కేరళ ఫోక్లోర్లో టీచింగ్ చేస్తుంది. ఆమె పట్టుదలకి ఇది ఒక నిర్వచనం అనమాట. ఈ జ్ఞానం ఆమె తన యాన్సిస్టర్స్ నుంచి తీసుకుందనమాట. ఆమె వాళ్ళ మదర్ కూడా, ఆ లక్ష్మీకుట్టి వాళ్ళ మమ్మీ కూడా ఏంటంటే ఆమె ఒక మిడ్ వైఫ్ అనమాట. ఊరల్లో పిల్లలు కనడానికి కొంతమంది మంత్రసానులు ఉంటారు కదా, కింద ఆమె ఉండేదన్నమాట. అక్కడి నుంచి నేర్చుకుంది ఆమె. ఆ నేర్చుకున్న నాలెడ్జ్ కాస్త ఇప్పుడు ఆమె బుర్రలో నిక్షిప్తం అయిపోయింది అనమాట. ఇక్కడో కొంతమంది సైంటిస్టులు ఇప్పుడు కాకపోతే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆమె దగ్గరికి వచ్చి సో అండ్ సో దానికోసం అడుగుతారు. ఈ మనసు చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పిద్ది. అది తీసుకెళ్ళి వాళ్ళు పబ్లికేషన్లు వేసుకుంటారు. తర్వాత వాళ్ళకి ఒక నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఆ నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళేమో లక్ష్మీకుట్టి అమ్మగారి గురించి చెప్పుకుంటారు, ఫలానా వల్ల వచ్చిందని చెప్పి. అప్పుడు మనందరికీ తెలిసి అయ్యో మిస్ చేసామా అని అనుకోకుండా ఇప్పటి నుంచి అలాంటి వాళ్ళకి తగిన రికగ్నిషన్ ఇవ్వడం చాలా మంచిది. ఇవి నేనన్న మాటలు కాదు, ఆనంద్ రంగనాథన్ గారు అన్న మాటలు అనమాట. తెలుసు కదా, ఆయన జేఎన్యూలో ప్రొఫెసర్ అండ్ ఆల్సో సైంటిస్ట్ అని చెప్పి ఆయన అన్న మాటలు. ఎవరో ఒక నార్డిక్ శాస్త్రవేత్త వచ్చి ఆమె గురించి తెలుసుకొని ఆమె పబ్లికేషన్స్ పబ్లిష్ చేసిన తర్వాత ఆయనకు కూడా నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పుకుంటే మనం గుర్తించడం కాకుండాను ఇప్పటి నుంచే కొంచెం గుర్తిద్దాం. ఆమెకి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఎక్కడ దూరంగా పోకుండా మనలోనే నిక్షిప్తమయ్యేటట్లు మనం కూడా కొన్ని స్టెప్స్ తీసుకుందాం. లక్ష్మీకుట్టి అమ్మను ఏమని పిలుస్తారంటే వనము తాసి అని పిలుస్తారు. వనం అంటే అడవి అని అర్థం, తాసి అంటే బామ్మ లేదా నాన్నమ్మ అని అర్థం. సో వనం యొక్క నాన్నమ్మ అన్నట్లు అనమాట. మీరు గ్రీక్ అట్లాంటి ఫోక్లోర్ ఆర్ కల్చర్స్ కానీ వినుంటే అక్కడ నిమ్స్ అని ఉంటాయి అన్నమాట, విచ్ ఆర్ గాడెసెస్ అనమాట ఆఫ్ నేచర్. మన దాంట్లో దానికి ప్యారల్గా ఏమున్నాయో నాకు తెలియదు, కానీ నా ఉద్దేశంలో ఇలాంటి వాళ్ళు వనదేవతలు లాంటి వాళ్ళు. మనం కానీ ఇప్పుడు చూస్తుంటే కొంచెం ట్రీట్మెంట్ చేసి మనుషులను సేవ్ చేసే డాక్టర్స్ కూడా మంచిగా సంపాదించుకొని లగ్జరీగా ఉంటుంటే అంత నేచురల్ హీలర్ అయిన లక్ష్మీకుట్టి అమ్మ స్టిల్ అదే థ్యాచ్డ్ హౌస్లో వెస్టర్న్ ఘాట్స్ దగ్గర కలార్ ఫారెస్ట్ దగ్గర తిరువనంతపురంలో అలాగే ఉందన్నమాట. అట్లాగే అక్కడ ఉన్న నేచర్ని ఆమె కాపాడుతుంది, నేచర్ వల్ల వచ్చే లాభాలతో జనాలను కూడా కాపాడుతుంది. మనం తగిన రికగ్నిషన్ ఇవ్వాలి అండ్ ఆ స్కిల్ని కూడా మనం నేర్చుకోవాలి. ఆయుర్వేదిక్ మెడిసినే కదా అని దాన్ని పక్కన పెట్టుకోకుండా ఖచ్చితంగా దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ దాని మనుగడను కూడా మనం బతికించేటట్లు చూడాలి ఖచ్చితంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మమ్మల్ని ఫాలో అవ్వండి, అలాగే ఆ గంట ఐకాన్ నొక్కండి సో దట్ ఆల్ మై నోటిఫికేషన్స్ విల్ కమ్ టు యూ. ఈరోజు ఉంటాను, ఇంకా సెలవు, బాయ్.